ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి విద్యార్థులను మోసం చేస్తున్న ముఠాను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. తక్కువ ఖర్చుతో ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామని గుంటూరు జిల్లా ముట్లూరుకు చెందిన కన్నా బాల రవితేజ అనేక మందిని మోసం చేశారని సౌత్ డీఎస్పీ మల్లికార్జునరావు తెలిపారు. జేఎస్ ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను నడుపుతున్న బాల రవితేజ హైదరాబాద్లో ఉంటున్న లోహిత మరో వ్యక్తితో కలిసి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. రకరకాల ఫీజుల పేరిట పెద్ద మొత్తం తీసుకోవడమే కాకుండా విద్యార్థుల ఒరిజినల్ వీసా, పాస్పోర్టు తీసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు వెల్లడించారు. రైట్ చాయిస్ అధినేత జేఎస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి అయినటువంటి కన్నా బాల రవితేజ తక్కువ అమౌంట్ తోటి ఫిలిప్పీన్స్ లో మెడికల్ సీట్ ఇప్పిస్తానని కొంత అమౌంట్ తీసుకున్న తర్వాత ఆ అమౌంట్ కట్టకుండా మళ్ళా వీసా కని కొంత, కాలేజీలో ఎంట్రీ ఫీ అని కొంత తీసుకొని వీసా కంప్లీట్ చేసిన తర్వాత అక్కడికి ఫిలిప్పీన్స్ లో ఇక్కడి నుంచి వెళ్లి అక్కడ లోహిత అనే అమ్మాయి ఒకటి ఉంటుంది. ఇతనికి సపోర్ట్ గా కన్నా బాల రవితేజకు సపోర్ట్ గా వెంకట్ అని హైదరాబాద్ లో కూడా ఒక బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్ వీళ్ళిద్దరూ, ఆ అమ్మాయి లోహిత, వీళ్ళ ముగ్గురు కలిసి ఆ ఫిలిప్పైన్ లో స్టూడెంట్స్ తీసుకువెళ్లి డబ్బులు కట్టకుండా వీళ్ళు పోయినటువంటి వీసాని, పాస్పోర్ట్ ని, సర్టిఫికెట్స్ కూడా వీళ్ళ దగ్గర పెట్టుకుని చాలా ఇబ్బందులు పెట్టుతున్నారనే కంప్లైంట్ మీద విచారిస్తే కన్నా బాల రవితేజ చాలా మోసపూరితంగా గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయి. రైతుల దగ్గర నుంచి, అమాయక ప్రజల నుండి ఎక్కువ మోతాదులో డబ్బులు కలెక్ట్ చేసి మెడికల్ సీట్కి అని చాలా తక్కువగా అవుతుందని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు.